మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో ఒక వాక్యాన్ని చదువుకొని అందులో నుండి కొన్ని విషయాలు ధ్యానించుకుందాము. పరమగీతము 1వ అధ్యాయము 4వ వచనం. నన్ను ఆకర్షించుము, మేము నీ వద్దకు పరిగెత్తి వచ్చేదము. ఈ వాక్యాన్ని చాలాసార్లు మీరు చదివి ఉంటారు. చాలామంది దైవ సేవకులు మీకు బోధిస్తూ ఉన్నప్పుడు విని కూడా ఉంటారు. ఇందులో నుండి కొన్ని మాటలు మీకు బోధించాలని ప్రభు నన్ను ప్రేరేపించిన ప్రేరేపణను బట్టి ఈ మాట మీ ముందు పెట్టుచున్నాను. ఈ పరమగీతం సొలొమోను, షొలొమితి వారిద్దరి మధ్యలో ఉన్న ప్రేమను వెల్లడిపరుచుకుంటూ వ్రాసుకున్నటువంటి ప్రేమ గీతం. దీనిని పరసంబంధముగానే చదవాలి, పరసంబంధమైనదిగానే భావించాలి, పరసంబంధమైన మాటలుగానే యోచించాలి. అప్పుడే అవి జీవితంలో ప్రయోజనకరముగా మార్చబడతాయి. సొలొమోను యేసుక్రీస్తుకు, షొలొమితి సంఘానికి పోల్చబడుతుంది. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తుతో సంఘము చెప్పుకునే మాట, నన్ను ఆకర్షించుము, నీ వద్దకు పరిగెత్తి వచ్చేదము. నా ప్రియమైన సహోదరులారా, యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుతున్నారు, గమనించండి. భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును. యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్నారు. మొదట మనం చదువుకున్న వాక్యములో సంఘము యేసుక్రీస్తు చెప్తున్న మాట, యేసయ్య నన్ను ఆకర్షించు, నీ వద్దకు నేను పరిగెత్తి వచ్చేదను. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నారు స్వయంగా, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన తర్వాత మిమ్మల్ని అందరినీ నా యొద్దకు ఆకర్షించుదును. ఈ రోజుల్లో చాలామంది ఎటువైపు ఆకర్షితులవుతున్నారో అర్థం కాకుండానే ఆకర్షించబడుతూ ఉన్నారు. వాటి వైపు ఆకర్షితులై మొగ్గు చూపుతూ తద్వారా కలిగే నష్టాలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అనుభవిస్తూ ఉన్నారు. ఈ భూమి కూడా ఒక అయస్కాంతం వంటిది. జాగ్రత్తగా వినాలి. ఒక మ్యాగ్నెట్. ఏ వస్తువును మనం పైకి వేసినా మరలా చూడండి, ఆ వస్తువు కింద పడుతూ ఉంటుంది. అది ఏ వస్తువైనా సరే పైన నిలబడదు. ఇనుమును అయస్కాంతం ఏ విధముగా ఆకర్షిస్తుందో అలాగే
ఈ అట్రాక్షన్ అనేది చాలామందికి ఏమండి ఎటంటే అటు ఆకర్షితులవుతున్నారు, ఆకర్షించబడుతున్నారు. వారిని ఆకర్షించుకునేటటువంటి వస్తువుల వైపు మొగ్గు చూపుతున్నారు, జీవితంలో నష్టపోతున్నారు. మనుషుల వైపు ఆకర్షితులయ్యేవారు కొందరు, ప్రేమల వైపు ఆకర్షితులయ్యేవారు మరికొంతమంది, త్రాగుడుకు ఆకర్షితులయ్యేవారు మరికొంతమంది, పేకాటకు ఆకర్షితులయ్యేవారు ఇంకొంతమంది, మత్తు పానీయాలకు డ్రగ్స్కు ఆకర్షితులయ్యేవారు మరికొంతమంది, డబ్బుకు ఆకర్షితులవుతున్నారు, నీతి న్యాయములను తప్పుతున్నారు, వర్గానికి ఆకర్షితులవుతున్నారు, పదవులకు ఆకర్షితులవుతున్నారు, ఇందాక చెప్పినట్లుగా ప్రేమకు ఆకర్షితులవుతున్నారు. అవన్నీ వారిని ఆకర్షిస్తున్నాయి. ఆ ఆకర్షణలో పడిపోయి తర్వాత వచ్చే నష్టాన్ని గుర్తించలేకపోతున్నారు. కానీ ఇక్కడ వ్రాయబడిన మాట, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన తర్వాత మిమ్మల్ని అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుంటాను. యేసుక్రీస్తు ఒక మ్యాగ్నెట్, ఒక అయస్కాంతం. ప్రియమైన సహోదరులారా, మనసుకు ఈ భౌతిక ప్రకృతికి కొన్ని లింకులు ఉంటాయి. ఈ భౌతిక ప్రకృతి యొక్క వైభవాలను చూసి మనస్సు ఆకర్షించబడుతూ ఉంటుంది. ఎలా అయస్కాంతం ఇనుమును ఏ విధంగా ఆకర్షిస్తూ ఉంటుందో, అయస్కాంతం చూడగానే సమీపించగానే ఒక ఇనుప ముక్క ఏమండి ఎలా హత్తుకుంటుందో ఏమండి, ఆ విధంగా మనస్సును ఎన్నో 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 ఈ లోకంలో ఆకర్షించుకుంటూ ఉంటాయి. వాటి వైపు ఆకర్షితులైపోయి జీవితాలు మరొక విధంగా నడిపించబడుతున్నాయి. కొంచెం మనం ఈ సృష్టిని కూడా ఆలోచన చేస్తే, సౌర కుటుంబం అంటాం ఏమండి, శూన్యములో అన్నీ వేలాడుతున్నాయి. ఎలా? సూర్యగోళం ఒక ఏమండి అయస్కాంతం వంటిది. ఆ అట్రాక్షన్లో నవగ్రహాలన్నీ తిరుగుతున్నాయి. వినాలి, సూర్యగోళము యొక్క ఆకర్షణలో నవగ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి. కక్ష అనే మార్గములో పునాదులు లేవు. ఈ రోజున మనం ఒక ఇంటిని నిలబెట్టాలంటే, ఒక చిన్న గుడిసెని నిలబెట్టాలంటే దానికి ఎన్నో పునాదులు వేయాలి, దానికి ఎంతో సపోర్ట్ ఇవ్వాలి మనం. కానీ శూన్యములో, ఈ సౌర కుటుంబములో, ఈ కక్ష అనే మార్గములో ఈ గ్రహాలన్నీ కేవలం సూర్యగోళపు ఆకర్షణలోనే నడిపించబడుతున్నాయి. ఈ పదం ఎందుకు నేను ముందు పెట్టానంటే, ఒక సౌర కుటుంబంలో గ్రహాలన్నీ సూర్య ఆకర్షణకు ఏ విధంగా ఆకర్షించబడి ఎలా నడిపించబడుతూ ఉన్నాయో, ఆ విధంగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఒక నీతి సూర్యుడిగా మనుషులందరినీ ఆయన తన వైపుకి ఆకర్షించుకోవాలని కోరుకుంటున్నారు. భూమి మీద నుండి పైకి ఎత్తబడిన తర్వాత మిమ్మల్ని అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును. నా ప్రియమైన సహోదరులారా, భూమి మీద నుండి పైకి ఎత్తబడిన తరువాత, లేకపోతే ఆయన పైకి ఎత్తబడిన తర్వాత రెండు విధాలుగా మనం ఆలోచించవచ్చు. యేసుక్రీస్తు
కలువరి శిలువలో ఎత్తబడ్డారు. ఆ రోజున మోషే ఏ విధముగా సర్పపు కౌట్ల చేత చావు బ్రతుకుల మధ్యలో నలిగిపోతున్నటువంటి ప్రజలు ఒక ఇత్తడి సర్పమును ఒక స్తంభం మీద ఎత్తినప్పుడు, నిదానించి చూచినప్పుడు, చావు బ్రతుకుల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు చూచి బ్రతికినట్లు యేసుక్రీస్తు కూడా ఆ విధముగా ఎత్తబడ్డారు. యేసుక్రీస్తు ఎవరు చేయని త్యాగం చేశారు. సిలువ వేయబడ్డారు, గాయపరచబడ్డారు, రక్తం కార్చారు, ప్రాణం పెట్టారు. సిలువలో ఆ దృశ్యాన్ని చూసే ప్రతి ఒక్కరూ ఆయన వైపుకు ఆకర్షితులు కావాలి. చాలామంది రోజుల్లో యేసుక్రీస్తు ఎన్నో అద్భుతాలు మా జీవితంలో చేస్తున్నారు అని ఆకర్షితులయ్యేవారు ఒక గుంపు అయితే, మరొక గుంపు ఏమిటి తెలుసండి? అసలు బైబిల్ పరంగా ఆకర్షితులు కావాల్సింది ఏ విధంగా తెలుసండి? యేసుక్రీస్తు యొద్దకు. యేసుక్రీస్తు ఈ లోకానికి సశరీరుడిగా వచ్చిన దేవుడని, మనుషులు ఎవరూ చేయని త్యాగమును యేసుక్రీస్తు చేశారని, ఆయన కొరడా దెబ్బలు తిని గాయపరచబడి ఆఖరి రక్తం వరకు మన కొరకు కలువరి శిలువలో కార్చారని, ఏమండి, పశ్చాత్తాపముతో యేసుక్రీస్తు దగ్గరకు ఆకర్షితులయ్యేవారు కొందరు. ఏదో మోయబడిన గర్భాలు తెరవబడుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, యేసుక్రీస్తు నమ్ముకుంటే ఎన్నెన్నో మేళ్ళు జరుగుతున్నాయి అని అలా యేసుక్రీస్తు వైపు ఆకర్షితులై యేసుక్రీస్తుని వెంబడించే వారంటే యేసుక్రీస్తు పెద్దగా ఇష్టపడేవారు కాదు. ఓ సందర్భంలో యేసుక్రీస్తుని వెతుకుతూ వస్తున్నప్పుడు ఆయన వారిని తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఆయన సేవకులే అడిగారు, ప్రజలందరూ మీకు ఆకర్షితులై మిమ్మల్ని వెతుకుతూ వస్తున్నప్పుడు మీరేమిటి వారిని విడిచిపెట్టి తప్పించుకొని తిరుగుతున్నారంటే, అప్పుడు యేసుప్రభు అంటారు, నేను ఆ రోజున 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి 7,000 మందికి 4,000 మందికి పంచిపెట్టాను కదా, రొట్టెల కొరకు మాత్రమే వీరు నన్ను వెతుకుచున్నారు. ఒకసారి మీరు ఆలోచన చేయండి, యేసుక్రీస్తుని ఎందుకు వెతుకుచున్నారంటే రొట్టెల కొరకు, అద్భుతాలు చేస్తున్నారని. ఈ రోజుల్లో కూడా చాలామంది చూడండి, ఏదో భౌతిక జీవితానికి కావలసిన అవసరతల కొరకు యేసు వైపు ఆకర్షితులు అవుతున్నారు. కానీ అలా కాదండి. పాపాత్మురాలైన ఒక స్త్రీ పాపపు కోరల మధ్యలో నలిగిపోతూ యేసుక్రీస్తు దగ్గరికి ఆకర్షితురాలై ఆయన పాదాలు పట్టుకొని పాపల నిమిత్తం పశ్చాత్తాపపడి ఆకర్షించబడిన వ్యక్తి అండి. అయ్యో 4 తరాల శాపం నా కుటుంబం అనుభవిస్తుందేమోనని జక్కయ్య లాంటి వ్యక్తులు యేసుప్రభు వైపు ఆకర్షితులయ్యారండి. ఆత్మకు రక్షణ కలగజేసుకోవాలని చెరసాల అధిపతి ఏమండి యేసు వైపు ఆకర్షితుడయ్యాడండి. హృదయం తెరవబడి వాక్యాన్ని చేర్చుకొని తన హృదయంలో యేసు వైపు ఆకర్షితురాలైన లూదియా వంటి వ్యక్తులు ఉన్నారండి. ఇలా ఎందరో నా కొరకు మా కొరకు యేసుక్రీస్తు ఇదిగో ఈ త్యాగం చేశారు, రక్తం గార్చారు, మా కొరకు ప్రాణం పెట్టారు. ఆయన నిజదేవుడు. ఆయన నమ్ముకుంటే ఓ సరైన మారు మనసు ఉంటుంది. ఆయన నమ్ముకుంటే జీవితం బాగుపడుతుంది. ఆయన నమ్ముకుంటే మేము ఒక రోజున నిత్య జీవంలో ప్రవేశిస్తామని, ఆత్మను రక్షించుకోవటానికి, మోక్షానికి చేరటానికి ఆకర్షితులయ్యేవారు కొందరు. రొట్టెల నిమిత్తం మాత్రమే యేసు వైపు ఆకర్షితులై నడిపించబడుతున్నారు. ఆయన భూమి మీద నుండి పైకి ఎత్తబడ్డారు. ఆయన శిలువ వేయబడ్డారు, గాయపరచబడ్డారు, రక్తం గార్చారు, ప్రాణం పెట్టారు. ఏ తల్లి, చెల్లి, అన్నదమ్ములు, అక్కదమ్ములు ఎవరూ చేయలేని త్యాగాన్ని యేసుక్రీస్తు చేశారని
ఆ విధముగా మీరు ఆకర్షితులవుతున్నారా? కొంచెం ఆలోచన చేయండి. నా ప్రియమైన సహోదరులారా, నా ప్రభు అయిన యేసుక్రీస్తు మీ ఒక్కొక్కరిని ఆకర్షించుకోవాలని కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు లోకం వైపు ఆకర్షితులయ్యారా? సాతానుకు ఆకర్షితులయ్యారా? ఆ బంధాలలో నుండి, ఆ ప్రేమ అనే వలయాల్లో నుండి, ఆ తుచ్చమైన అభిలాషల్లో నుండి, ఆ దుర్వ్యసనాల్లో నుండి, ఆ పాప కూపములో నుండి, ఆ భయంకరమైన చీకటి అంధకారములో నుండి నేను విడుదల పొందలేను, నేను బయటికి రాలేను, అక్కడే నా జీవితం ముగింపు అనుకుంటున్నారా? ఒక ఇనుమును ఏ విధముగా ఒక అయస్కాంతం ఆకర్షించి ఎలా లాగుతుందో ఈ సందేశము ద్వారా నీ మనస్సును నా దేవుడు ఆకర్షిస్తున్నారు. నీ హృదయాన్ని ఆయన ఆకర్షిస్తున్నారు. నీ జీవితాన్ని ఆయన ఆకర్షిస్తున్నారు ఈరోజు. నీ కుటుంబాన్ని ఆయన ఆకర్షిస్తున్నారు ఈరోజు. మీరు కూడా కోరుకోండి, నన్ను ఆకర్షించు, పరిగెత్తి నీ వద్దకు వస్తాను. ఒక 3 విషయాలు మీతో పంచుకుంటాను. నా ప్రభు అయిన యేసుక్రీస్తు వద్దకు మీరు ఆకర్షితులైతే, ఆయన మిమ్మల్ని ఆకర్షించుకుంటే ఆయన ఏ ఏ కార్యాలు మీ జీవితాల్లో చేస్తారో ఒక 3 విషయాలు చెప్తాను. హోషేయ ప్రవచన గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నారు. ఒకసారి మీరు ఆలకించండి. మనుషులను ఒక వ్యక్తి తోడుకొని పోవునట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి నేను వారిని ఆకర్షించి తిని. ఒక వ్యక్తి పశువుల మీద ఉన్న కాడిని తీసివేసినట్లు వారి కాడిని నేను తీసి వారి ఎదుట నేను భోజనము పెట్టి తిని. యేసుక్రీస్తు ఎందుకు తన యొద్దకు ఒక వ్యక్తిని ఆకర్షిస్తున్నారు? ఆయన యొద్దకు ఎందుకు ఒక వ్యక్తి ఆకర్షించబడాలి? నా ప్రియమైన సహోదరులారా, పశువుల మీద పెట్టబడిన కాడి, ఆ పశువుకు స్వేచ్ఛ ఉండదు. ఒక ఆసామో భూసామో పశువు మీద కాడి పెట్టి దాన్ని మూతికి ఒక చిక్కం పెడతాడు. ఆ కాడి క్రింద ఉన్నటువంటి ఒక పశువు ఎట్టి పనులు చేయాల్సిందే, స్వేచ్ఛ లేదు, శ్రమపడాలి, దాని స్వతంత్రత ఉండదు. ఒక సమయం వచ్చినప్పుడు ఆ ఆసామి వచ్చి దాని మీద ఉన్న కాడిని తొలగించి దాని మూతికి పెట్టిన చుక్కాన్ని తీసివేసి దాని ఎదుట అంత మేత వేస్తాడు. అప్పుడు ఆ భయంకరమైనటువంటి కాడి కింద నుంచి ఒక్కసారి విశ్రాంతి నొంది ప్రశాంతతను పొందుకొని స్వేచ్ఛగా తనకి వేసినటువంటి మేతను తినటానికి ప్రయత్నిస్తుంది. ఇక్కడ వాక్యాన్ని మీరు గమనించండి. అలా నేను మీ కాడిని తీసివేసి మీ ఎదుట నేను భోజనము పెట్టిదను. ఎప్పుడు? ఆకర్షించుకొని. ప్రేమమయుడిగా కొన్నిసార్లు ఆకర్షిస్తాను, కరుణామయుడిగా మరికొన్నిసార్లు ఆకర్షిస్తాను, పరిశుద్ధుడిగా ఆకర్షిస్తారు, ప్రధాన యాజకుడిగా ఆకర్షిస్తారు, కాపరిగా ఆకర్షిస్తారు, తండ్రిగా ఆకర్షిస్తారు, తల్లిగా ఆకర్షిస్తారు. ఇక్కడ అంటారు, స్నేహ బంధముల చేత నేను మిమ్మల్ని ఆకర్షించాను. స్నేహితుడు తప్పనిసరిగా స్నేహితుడిని ఆకర్షిస్తాడు. మీతో స్నేహ బంధాలు కలుపుకోవాలని చూస్తున్నారు. నా ప్రియమైన సహోదరులారా, ఎంత మంచి అనుభవంలోనికి మిమ్మల్ని నడిపించాలని కోరుకుంటున్నారో కొంచెం ఆలోచన చేయండి. యోహాను సువార్త
15వ అధ్యాయం 14-15 వచనాలు మీరు నోట్ చేసుకుంటే, నేను ఇక మీద మిమ్మల్ని దాసులు అని పిలవక స్నేహితులు అని పిలుస్తున్నాను. ఎందుకో తెలుసా? దాసుడు యజమానుడు చేసే సంగతులను ఎరగడు కనుక. కారణం, స్నేహితుల మధ్యలో ఉన్న బంధాలు వేరుగా ఉంటాయి. అందుకే పరమనున్న దేవుడు ఈ భూమి మీదికి సశరీరుడిగా వచ్చి సంచరిస్తూ మనుషులతో స్నేహం కలుపుకొని స్నేహ బంధముల చేత ఆయన ఒక్కొక్కరిని ఆకర్షించుకున్నాడు. ఇంకా మీ జీవితంలో పాపము లేక లోకము ఆకర్షణలో పడిపోతారా? నా ప్రభు అయిన యేసు క్రీస్తు ఆకర్షించుకొనుచూ ఉండగా ఆయన ఆకర్షణలోనికి మీరు వస్తారా? ఎటు మొగ్గు చూపుతున్నారు? ఎటు మీరు ఆకర్షితులు అవుతున్నారు? మీరు ఆలోచన చేయండి. నా ప్రభు అయిన యేసుక్రీస్తు మీ మీద ఉన్న ఆ కాడిని తొలగిస్తాడు. కాడి కింద పశువు మగ్గిపోతున్నట్లు, నలిగిపోతున్నట్లు మీరు కూడా ఏదో ఒక కాడి కింద నలిగిపోతున్నారు. దాస్యములో నలిగిపోతున్నారు. చూడండి, లేవియ కాండం 26వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా చదువుతున్నారు. ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశములో నుండి రప్పించి తిని మీ కాడి పలుపులను తెంపి, చూసారండి, నేను మిమ్మల్ని నిలువుగా నడవజేస్తున్నాను. రకరకాల స్వభావాలకు పోల్చబడుతుంది కాడి. నోట్ చేసుకోండి, ABC అని. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని గమనించండి. దైవజనుడు పౌలు గారు చెబుతున్నారు, దాస్యము అనే కాడి. ఈ దాస్యం అనే కాడి క్రింద ప్రతి మనిషి నలిగిపోతున్నాడు. కొందరు పాపానికి దాసులు బైబిల్ పరంగా, మరికొంతమంది మనుషులకు దాసులు. దేని చేత ఒక వ్యక్తి జయింపబడతాడో దానికి దాసుడే అని వ్రాయబడింది. పౌలు గారు అంటారు గలతీ పత్రిక వ్రాసేటప్పుడు ప్రారంభ అధ్యాయములోనే, నేను దేవుని సేవ చేస్తున్నాను, దేవుని సంతోషపరుస్తున్నాను, నేను మనుషులకు దాసుని కాదు అంటారు. ఈ రోజున దేనికి మీరు లోబడుతున్నారు? దేని చేత జయింపబడుతున్నారు? దేనికి మీరు దాసులయ్యారు? ఏ పాపానికి, ఏ అలవాటుకి, ఏ మత్తుపానీయానికి, ఏ అబద్ధానికి, ఏ త్రాగుడుకు, ఏ పేకాటకు, ఏ వ్యక్తి ప్రేమకు, ఏ వస్తువుకు, దేనికి మీరు ఆకర్షితులయ్యారు? ఏ దాస్యం అనే కాడి క్రింద మీరు చిక్కుకున్నారు? ఆ కాడి క్రింద నుంచి బయట పడలేకపోతున్నారా? నా ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని ఆకర్షిస్తుంది. ఆ దాస్యం అనే కాడి క్రింద నుండి మిమ్మల్ని విడిపించాలని, ఆ దాస్యం అనే కాడిని తొలగించాలని. దాస్యం అనే కాడి ఒకటి ఉంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-29 వచనాలు మీరు నోట్ చేసుకోండి. ప్రయాసపడి భారమును మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీ భారాన్ని తొలగిస్తాను. నేను సాత్వికులను, దీన మనసు గలవాడను. మీ మీద నా కాడి ఉంచుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అంటే అంతకుముందు ఏ కాడి ఉంది? పాపమనే కాడి. అది భారమైన కాడి. ఆ పాపమనే కాడి క్రింద ఉన్నంత కాలం మనిషి జీవితంలో స్వేచ్ఛ లేదు, స్వతంత్రత లేదు. కన్యల మధ్యలో కాపురం చేయవలసిందే, జీవిత సమస్యలతో నలిగిపోవలసిందే, తలెత్తుకోలేరు, గౌరవంగా బ్రతకలేరు, మనసుకు ప్రశాంతి ఉండదు,
బ్రతుకంతా ఇంకా కన్నీళ్ళ మధ్యలోనే గడుస్తూ ఉంటుందనే సంగతిని గుర్తించండి. దాస్యం అనే కాడి క్రింద, పాపము అనే కాడి క్రింద. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 9, 10 ఈ వచనాలు కూడా మీరు నోట్ చేసుకోండి. భేదాలు అనే కాడి, ఇదొక భారమైన కాడి. ఈరోజున భేదములు విభేదములు, వ్యక్తిగత జీవితంలోనే భేదాలు, కుటుంబ వ్యవస్థలో భేదములు, కుల వర్గాలనే భేదములు, పార్టీల మధ్యలో భేదములు, మనుషుల మధ్యలో భయంకరమైన భేదాలు, ఆఖరికి సేవకుల మధ్యలో భేదాలు, వాక్యాన్ని బోధించే వారి మధ్యలో భేదములు, చివరికి సంఘములో భేదములు. మాది కులం, మీది కులం, నేను ఈ కులంలో నుండి వచ్చాను, మీరు ఆ కులంలో నుండి వచ్చారు. కులానికి ఒక సేవకుడు, వర్గానికి ఒక సేవకుడు. భయంకరమైనటువంటి భేదములు. వీరందరూ ప్రకృతి సంబంధులు, ఆత్మ లేనివారు, భేదములు కలగజేస్తూ ఉంటారు. నా ప్రభువు ఎందుకు మీ ఒక్కొక్కరిని ఆకర్షించుకుంటున్నారంటే, ఈ దాస్యము, పాపము, భేదములు అనే కాడి క్రింద నుండి ఒక్కొక్కరిని విడిపించాలని. నోట్ చేయండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనాన్ని కూడా చదువుతున్నారు. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవరు నా యొద్దకు రాలేరు. ఆయన యొద్దకు వచ్చే వారిలో ఒక ప్రత్యేకత ఉంటుంది. అయస్కాంతం వలె తండ్రి వారిని ఆకర్షించాలి. వారు నా యొద్దకు వస్తారు. తర్వాత ఎవరైతే ఆకర్షించబడి వస్తారో అంత్యదినమున నేను వారిని లేపుదును. ఎంత మంచి మాట అండి. ఒకసారి మీరు గమనించండి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన దినం ఒకటి ఉంది. యేసుక్రీస్తు సిలువ వేయబడిన దినం, ప్రాణం పెట్టిన దినం ఒకటి ఉంది. యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచిన దినం ఒకటి ఉంది. వినాలి. అదే సమయంలో యేసుక్రీస్తు రాకడ దినం ఒకటి ఉంది. అలాగే మృతులందరూ లేపబడే దినం ఒకటి ఉంది. జీవ పునరుద్ధానం వేరు, తీర్పు పునరుద్ధానం వేరు. పునరుద్ధానములు రెండే, వరసలు 7 ఉంటాయి బైబిల్లో. మొదటి పునరుద్ధానములో పాలు పొందేవారు యేసుక్రీస్తు కూడా ఉంటారు. ఏమండి, తీర్పు పునరుద్ధానం ఒకటి ఉంటుంది. ఆ తీర్పు పునరుద్ధానానికి, మొదటి పునరుద్ధానానికి చాలా రోజులు గ్యాప్ ఉంటుంది. 7 ఏళ్ల శ్రమల కాలం జరగాలి, 1000 ఏళ్ల పరిపాలన జరగాలి. బైబిల్ పరంగా చెప్తున్నాను. ఆ తర్వాత హర్మెగెద్దోను యుద్ధం జరుగుతుంది. ఆ తర్వాత ధవల సింహాసనం, మృతులైన వారందరూ లేపబడతారు, తీర్పుకు వస్తారు. సరే, అందుకే పౌలు గారు బోధించేటప్పుడు కూడా నేను ఏ వరుసలోనో ఉండాలని కోరుకోలేదు, ప్రతి పునరుద్ధానమందు నేను పాలు పొందాలని కోరుకోలేదు. ఏమని కోరుకున్నా తెలుసా? ఏ విధము చేతనైనను ఆయన పునరుద్ధానమును, ఆయన పునరుద్ధాన బలమును నేను పొందాలి, ఆ పునరుద్ధానములో నేను పాలు పొందాలి అని పౌలు గారు కోరుకున్నారు. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 35వ వచనం కూడా గమనించండి. ఈ వాక్య ప్రకారముగా
పునరుద్ధానం ఉన్నది, శ్రేష్టమైన పునరుద్ధానం ఉన్నది. నా ప్రియమైన సహోదరులారా, శ్రేష్టమైన పునరుద్ధానములో పాలు పొందాలి. మొదటి పునరుద్ధానములో పాలు పొందాలి. ఆ పునరుద్ధానమందు ఒక వ్యక్తి లేపబడాలి. అలా లేపబడాలని, ఆ వ్యక్తిని లేపాలని పౌలు గారు ఎన్నో కోణాల్లో చెప్పారు. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరుతో ప్రభు దిగొస్తారు. తెస్సలోనిక పత్రికలో ఈ మాటలు చెప్పారు. కొరింథీ పత్రికలోనేమో కడబోర అన్నారు. కడబోర, దేవుని బోర రెండు ఒకటే. ప్రకటన గ్రంథములో ఉన్న బోరలు వేరు. దేవుని బోరే కడబోర, కడబోరే దేవుని బోర. దేవుని బోర అనే దానికి ముందు పౌలు గారు ఆర్భాటం, ప్రధాన దూత శబ్దం అని రెండు శబ్దాల గురించి మాట్లాడారు. మూడవ శబ్దం దేవుని బోర అని మాట్లాడారు. కొరింథీయులకు రాసిన పత్రికలో కడబోర అనేది కూడా ఏమండి ఈ పదానికి సంబంధంగానే మాట్లాడారు. ప్రకటన గ్రంథములో బోరలు సంఘం ఎత్తబడిన తర్వాత జరిగే కార్యాలు. చాలామంది తెలియక అది 7వ బోర, ఇదే కడబోర అంటారు. అది వాక్య విరుద్ధం. కొంచెం జాగ్రత్తగా బైబిల్ని పరిశీలన చేయండి, ఆ లోతుల్లోనికి మీరు వెళ్తారు. ఇశ్రాయేలీలందరినీ ఒక చోట పోగు చేసే బోర్ ఒకటి ఉంటుంది, తరలించే బోర్ ఒకటి ఉంటుంది, 2 బోర్లు. అలాగే ఈ అనుభవాలన్నీ ఎందుకు పౌలు గారు బోధించారంటే, ఆ సంభవం జరుగుతున్నప్పుడు మనమందరము కూడా మృతులైన వారు మొదట లేస్తారు, సజీవులముగా ఉండే మనము ఆ మీదట లేస్తాము. మనము వారు కలిసి మేఘముల మీద ప్రభువుని ఎదుర్కొంటాం. నిజమే ప్రియమైన సహోదరులారా, దాని కొరకే, ఏది ఆ పునరుద్ధానం కొరకే పౌలు గారు చెప్పారు. పునరుద్ధానం లేకపోతే, ఆ పునరుద్ధానపు నిరీక్షణ లేకపోతే ఎందుకు ప్రభు దగ్గరకు వచ్చాము, ఎందుకు మనం విశ్వాసం ఉంచుతున్నాము, ఎందుకు మనం బాప్తిస్మం పొందుతున్నామని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం అంతా ఇదే బోధించారు. ఈ రోజుల్లో చాలామందికి పునరుద్ధానమును గూర్చిన నిరీక్షణ లేదు. మనిషికి ఒక వెన్ను ఎముక ఎంత అవసరమో, పునరుద్ధానపు నిరీక్షణ కలిగిన సేవకుని యొక్క భక్తి ఆ విధంగా ఉంటుంది. సంఘము యొక్క భక్తి ఆ విధంగా ఉంటుంది. ఈ రోజున క్రైస్తవ్యములో ఏదో సమకూర్చుకున్నాము, సౌఖ్యంగా బ్రతుకుతున్నాము, అన్నీ బాగున్నాయి అని సుఖాలకు సౌఖ్యాలకు అలవాటు పడుతున్నారు. కానీ పునరుద్ధానపు నిరీక్షణలే, ప్రభు రాకను కూర్చున్నటువంటి ఒక ఆకాంక్ష ఈరోజు లేదు. అందుకే వీరిని గురించే పేతురు చెప్తారు తన పత్రికలో, ప్రభు రాకను గూర్చి అపహాస్యం చేసేవారు కొందరు ఉంటారు, ఆలస్యమని ఎంచుకునేవారు కొందరు ఉంటారు, ఆశతో అపేక్షించేవారు కొందరు ఉంటారు. అపహాస్యం చేసేవారా, ఆలస్యమని ఎంచుకునేవారా, ఆశతో అపేక్షించేవారా? మీరెవరు? ఎందుకు యేసుక్రీస్తు మీ ఒక్కొక్కరిని ఆకర్షించుకున్నారు తెలుసా? అంత్యదినమున ఒక్కొక్కరిని ఆయన లేపబోతున్నారు. ఇదే విషయాన్ని యోహాను సువార్త 6వ అధ్యాయములో ఎన్నో పర్యాయాలు చెప్పారు. నా శరీరమును మీరు తిని నా రక్తమును మీరు త్రాగితే అంత్యదినమున నేను లేపుతాను. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకోబోతుంది, మర్థమైనది అమర్త్యతను ధరించుకోబోతుంది, మరణం మృంగివేయబడుతుంది. మీరు ఆలోచన చేయండి. దీనికి నిదర్శనముగానే మనం వాక్యాన్ని గమనిస్తాం. యోహాను సువార్తలో 11వ అధ్యాయం 36వ వచనం నోట్ చేయండి. కాబట్టి యూదులు అతన్ని ఎలాగూ ప్రేమించిన
తెరిచిన ఈయన ఇతన్ని చావకుండా చేయలేడా అని చెప్పిరి. ఇది ఏ భాగం? నిదర్శనముగా లాజరును యేసుక్రీస్తు లేపాడు. ప్రపంచానికే ఒక అద్భుతం. ఇజ్రాయెల్ దేశం వెళితే యేసు ప్రభు సమాధి తెరవబడి ఉంటుంది, లాజరు సమాధి తెరవబడి ఉంటుంది. ఇది అర్థమేంటి తెలుసండి? యేసుక్రీస్తుకు మృతుల్లో నుండి పునరుద్ధానం కలిగింది. రేపు క్రీస్తునందు నిద్రించిన పరిశుద్ధులైనటువంటి వ్యక్తులకు కూడా పునరుద్ధానం కలుగుతుంది. సమాధుల్లో నుండి వారందరూ అక్షయతను ధరించుకొని అమర్త్యత గలవారై ప్రభుని ఎదుర్కొంటారు. దానికి నిదర్శనముగా లాజరును మృతుల్లో నుండి లేపారు. లాజరు లేపడానికి కారణం ఏమిటి? లాజరు యేసుక్రీస్తును ప్రేమించారు, యేసుక్రీస్తుతో స్నేహం చేశారు. బేతనియ గ్రామానికి వచ్చేటప్పుడు కూడా తన సేవకులతో యేసుక్రీస్తు అంటారు, మన స్నేహితుడైన లాజరు అనే పదాన్ని ఉపయోగించారు. అంటే దేవునితో స్నేహం చేశారు లాజరు. ఈ చోట వ్రాయబడిన ఈ 36వ వచనములో లాజరును యేసుక్రీస్తు ప్రేమించారు. మనం ప్రేమించటం వేరు, ఆయన మనల్ని ప్రేమించటం వేరు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, ఈ లాజరును ఎంత ప్రేమించారు అని యూదులందరూ చెప్పుకుంటూ ఉన్నారు. ఒక్కసారి మీరు ఆలోచన చేసి మీ జీవితంలో కూడా నేను ఇంత భక్తి చేస్తున్నాను, ఒక రోజున నేను లేపబడతానా, నేను మార్పు చెందుతానా, నేను రూపాంతరం చెందుతానా లేదా అని పరిశీలన చేసుకోండి. పలుసార్లు యేసుక్రీస్తు ఆయన నిజస్వరూపాన్ని ఎందుకు చూపించారు? రూపాంతరపు కొండ మీద ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశిస్తూ, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరుస్తూ ఆ రూపాంతరపు అనుభవాలను ఎందుకు చూపించారంటే, ఒక రోజున ఇదిగో ఈ స్థానంలోనికి మీరు రావాలి, ఈ స్థాయికి మీరు ఎదగాలి, మీ మనస్సు మారి రూపాంతరము చెందండి. దేవుని వాక్యం మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తుంది, యేసుక్రీస్తు ఆకర్షిస్తుంది. అందుకు మరొక కోణంలో కూడా చెప్తాను. హోషయ ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతున్నారు, ఒకసారి వినండి. పిమ్మట దానిని ఆకర్షించి, నేను చదివించే ప్రతి చోట ఆకర్షించి అనే పదాలుని నేను ఆకర్షిస్తాను. ఆకర్షించి ఏం చేస్తాను? అరణ్యములోనికి కొనిపోతాను. నెక్స్ట్, దానితో నేను ప్రేమగా మాట్లాడేదను. పైన క్రింద ఇంకా మీరు కొన్ని మాటలు చదువుకుంటారు. శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా మారుస్తాను. మీకు అర్థమైందండి? అప్పటి వరకు శ్రమ, అప్పటి వరకు వేదన. చదువు. వచ్చి ద్రాక్ష చెట్టునిత్తును. చూశారండి, ఆకోరు శ్రమగల లోయను. చూశారండి, ఆకోరు అంటే తెలుసు మీకు, శ్రమగల లోయ, శ్రమగల జీవితం, బాధకరమైన జీవితం. ఆ బాధకరమైన జీవితంలో ప్రేమానుభవాలు లేవు, పలకరించేవారు లేరు. నేను ఒంటరిని అనుకున్నావు, తెలుసో తెలియకో కొన్ని పరిస్థితులను బట్టి ఆకోరు లోయ అనుభవాల్లోనికి వెళ్ళావు.
శపితమైన దాన్ని ఆశించి ఆకాను అనే వ్యక్తి ద్వారా ఆకోరు అనుభవం అనే పేరు వచ్చింది. తెలిసి తెలియక మరొకసారి చెప్తున్నాను, ఆకోరు అనుభవంలో ఉన్నావు. నానుకునేవారు మిమ్మల్ని పలకరించలేదు. ఆ స్థితి నుంచి నా ప్రభు అయిన యేసుక్రీస్తు మీ ఒక్కొక్కరిని ఆకర్షించి తిన్నగా ఆయన అరణ్యానికి తీసుకొని వెళ్ళాడు. అరణ్యానికి తీసుకొని వెళ్ళారు అంటే మమ్మల్ని ఏ అరణ్యానికి తీసుకొని వెళతారు అని వింతగా మీరు ఆలోచించవద్దు. ఏమండి, అరణ్యము అంటే మనుషులు సంచరించని ఏమంటే ఒక ప్రదేశం. అంటే భూమి మీద మనుషుల యొక్క ఏ ఆకర్షణ లేనటువంటి తిన్నగా ఆ స్థాయికి తీసుకెళ్తాడు. క్రైస్తవ జీవితమే ఒక అరణ్య ప్రదేశం. అరణ్యం అంటే ఏదో వసతులు ఉండని, లేకపోతే ఒంటరితనం అనుకోబాకండి. మనుషుల యొక్క వాతావరణం ఎప్పుడు చూడండి, కొంతమంది మనుషుల వాతావరణంలోనే ఉంటారు. మనుషుల కంటికి కనబడకపోతే నిద్ర పట్టదు. మనుషులతోనే గడుపుదలను చూస్తుంటారు, మనుషులతోనే మాట్లాడాలని చూస్తుంటారు, మనుషులతో స్నేహాలు. కొందరిని చూస్తుంటాను, ఏం మాట్లాడతారో తెలియదు. ఈ చెవి దగ్గర గంట సేపు సెల్ ఫోన్ పెట్టుకుంటారు. మాట్లాడి 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 గంట తర్వాత అది కట్ అయింది. మీరు కట్ చేయరని తెలిసే ఆ ఆప్షన్ పెట్టారు. గంట తర్వాత కట్ అయింది. విన్నారండి? మరలా ఈ చెవి దగ్గర పెడతారు. నిద్రపోతా కూడా మాట్లాడుతూనే ఉంటారు, పండుకొని మాట్లాడుతూనే ఉంటారు. కొంతమంది భోజనం చేస్తూనే మాట్లాడుతుంటారు, కొంతమంది బైక్లో వెళ్తా మాట్లాడుతుంటారు, కారు దోలుతా మాట్లాడుతుంటారు. ఏం మాటలో అర్థం కాదు. మాట్లాడకపోతే మనసు ఒకలాగా అయిపోతుంటుంది. కొంతమందికి నచ్చినోళ్ళతోనూ మెచ్చినోళ్ళతోనూ ఈ ఆకర్షణలు ఎక్కువైపోతున్నాయి. ఎప్పుడు మనుషుల మధ్యలో ఉండాలి, మనుషులతో మాట్లాడాలి. కానీ వాక్యం అలా చెప్పట్లేదు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనములో కూడా ఒక చక్కని మాట ఉంటుంది. నీ చేతికర్ర తీసుకొని నీ జనులను కర్మేలుకు చేరిన అరణ్యములో ప్రత్యేకముగా నివసించు నీ స్వాస్థ్యపు వారిని మేపుము. అరణ్యము అంటే ప్రత్యేకముగా జీవించే ఒక అనుభవం. యేసు మనము యేసు, యేసు నేను యేసు, యేసు మీరు యేసు. ఇదే వాతావరణం, ఇదే వాతావరణం. ఇశ్రాయేలు ప్రజల గురించి వ్రాయబడింది. జనములలో కలవదు, ఆ జనము ఒంటిగా నివసిస్తుంది, జనములలో లెక్కింపబడదు. నా ప్రియమైన సహోదరులారా, క్రైస్తవ్యం అనేది యేసుతో మాత్రమే జీవించేది. అది ప్రత్యేకముగా. మీ ఆత్మీయత ఎప్పుడు ప్రత్యేకంగా ఉండాలి. ఆ స్థాయికి ప్రభు మిమ్మల్ని నడిపిస్తారు. అందుకు ఆయన ఆకర్షిస్తున్నారు. మీ అందరికి కూడా తెలుసు కదండి, యేసుక్రీస్తు యోర్దాను నదిలో బాప్తిస్మం పొంది ఒడ్డుకొచ్చిన తర్వాత ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడినని వ్రాయబడింది. యేసుక్రీస్తు ఎందుకు ఆ అనుభవాన్ని మనకు నేర్పిస్తున్నారంటే, పరిశుద్ధాత్ముడు అరణ్యానికి నడిపించారు. మనుష్య వాతావరణం లేని అనుభవంలోనికి, కుల వాతావరణం లేని అనుభవంలోనికి, లోక సంబంధమైన ప్రేమలు లేని అనుభవంలోనికి, రాజకీయ వాతావరణం లేని అనుభవంలోనికి. అదే ఒక నిజ క్రైస్తవ జీవితం.
యేసుకు ఆకర్షితులు అవుతున్నారా? ఇక్కడ మంచి మాటలు రెండు మనం గమనిస్తాం. ఒకటి, నేను ఆకర్షించి అరణ్యమునకు తీసుకొని వెళ్తాను. తీసుకొని వెళ్ళటమే కాదు, మీరు అనుకుంటున్నారా తండ్రి మాటలు, తల్లి మాటలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, స్నేహితులు, ప్రేమికులు, అభిమానుల యొక్క మాటలు కాదు. ఇక్కడ ఆయన అంటాడు, నేను అరణ్యమునకు తీసుకొని వెళ్ళి అక్కడ నేను మీతో ప్రేమగా మాట్లాడేదను. యేసుక్రీస్తు ప్రేమగా మాట్లాడతాడు. పరమగీతములో వ్రాయబడింది, పల్లెలకు వెళ్దాం పద, అచట నా ప్రేమ సూచనలన్నిటినీ నీకు అగపరుస్తాను. ఆయన ప్రేమను ధ్వజముగా మీ పైన ఎత్తుతారు. యేసుక్రీస్తు ప్రేమగా మాట్లాడుతారు. ఆయన మాట్లాడే మాటల వెనక ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమలో కలిగే అవండి మాధుర్యం ఉంటుంది. యేసుక్రీస్తు మాటల వైఖరి ప్రేమ గలవి. ఆ ప్రేమలో స్వార్థం ఉండదు. ఆ మాటల యొక్క ప్రేమలో కపటం ఉండదు. ఆ మాటల యొక్క ప్రేమలో అసూయ ఉండదు. ఆ మాటల యొక్క ప్రేమలో వంచన ఉండదు. ఆ మాటల యొక్క ప్రేమలో కపటం ఉండదు, పగలుండవు, ఈర్ష్యలుండవు. మనుషుల ప్రేమల వెనక మాయలుంటాయి. యుక్తిగా మాట్లాడతారు, కుయుక్తిగా మాట్లాడతారు. ఏమండి, చక్కని మాటలు మాట్లాడతారు, తీయని మాటలు మాట్లాడతారు. దాని వెనక చేదు అనుభవాలు ఉంటాయి. నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమించారు, గద్దిస్తారు, హెచ్చరిస్తారు, ఖండిస్తారు. ఎన్ని చేసినా ఆయన మాటల ప్రేమ గల మాటలు, ఆయన మాటల వెనక మాధుర్యం ఉంటుంది. ఆయన మాటల వెనక అనురాగాలు ఉంటాయి, ఆత్మీయత ఉంటుంది, ఆధ్యాత్మికమైన తృప్తి ఉంటుంది, ఎదుగుదల ఉంటుంది. ఈ రోజున చాలామందికి తెలియక యేసు మాటలకు మొగ్గు చూపట్లేదు. ఏదో నచ్చినోళ్ళు మాట్లాడుతున్నారు, మెచ్చినోళ్ళు మాట్లాడుతున్నారని మనుషుల యొక్క మాటలే ప్రేమగల మాటలని మోసపోతున్నారు, ప్రేమల్లో మునిగిపోతున్నారు, బ్రతుకును బజారు పాలు చేసుకుంటున్నారు, వ్యాపారాలు నష్టపరుచుకుంటున్నారు, చదువులను పాడు చేసుకుంటున్నారు, నిండు 100 ఏండ్ల బ్రతుకును పాడు చేసుకుంటున్నారు. నా ప్రియమైన సహోదరులారా, ఒక సరైన వయసులో యవన కాలంలోనే రూతు మోయాబు దేశాన్ని విడిచిపెట్టి తన అత్త అయిన నయోమితో కూడా బెత్లెహేము గ్రామానికి వచ్చారు. ఋతు గ్రంథములో 2వ అధ్యాయంలో ఈ భాగాలన్నీ మనకు కనబడతాయి. చాలా నిరుపేద, వృద్ధాప్యములో ఉన్న అత్తను పోషించాలి, తాను పోషించబడాలి. యవనురాలు. ఆ ప్రక్కనే యవనస్తుడైన బోయాజ్ పొలం ఉంటేను పరిగేరుకోవటానికి వెళ్ళారు. బోయాజ్ కూడా చూడండి, దూరము నుండి రూతును చూసి ఎలా ఆకర్షించుకున్నారో, ఆత్మీయముగా బోయాజ్ యేసుక్రీస్తుకు పోల్చబడతారో, రూతు ఒక సంఘానికి పోల్చబడుతుంది. ఆకర్షించుకున్నారు. ఒక పనివారిని పిలిచి అడిగారు, ఉదయం నుండి పరిగెరుకుంటున్న ఆ చిన్నది ఎవరు? పొలాని మనిషి అయ్యా, దగ్గరకు రమ్మని పిలిచారు. ఎంత ప్రేమగా మాట్లాడారండి. మీరు ఒకసారి ఆలోచించండి. మా ఋతు వేరొక పొలంలోనికి వెళ్ళొద్దు, రోజులు అస్సలు బాగుండలేదు. పొలం అంటే ఒక సంఘం, మందిరం, ఈ అనుభవాలకే పోల్చబడతాయి. లోకంలోనికి వెళ్ళబాకు, నీకు ఆజ్ఞాపించాను ఈ విషయంలో,
యవనస్తులకు చెప్పాను, ఈమెను ఎవరు ముట్టొద్దని. ఈ పొలములో నీకు భద్రత ఉంది, ఈ పొలములో నీకు స్వేచ్ఛ ఉంది. దాహం వేసినప్పుడు ఇక్కడ నీళ్లు త్రాగు, ఈ రొట్టెలు భుజించు, కానీ వేరొక పొలములోనికి వెళ్ళబాకు, వేరొక పొలములోనికి వెళ్ళబాకు. రోజులు బాగుండలేదు. ఇన్ని మాటలు విని 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 రూతు ఒక మాట అంటారు, నీ పనికెత్తెలలో ఒకదానను నేను కాకపోయినను నీవు ప్రేమగా మాటలాడి నన్ను ఆదరించావు. 13వ వచనంలో ఈ మాటలు ఉంటాయి, చూశారండి. ప్రేమగా మాటలాడావు, నీవు నన్ను ఆదరించావు. 3వ అధ్యాయం 10-11 వచనాలు చూస్తే ఆమె చరిత్రే మారిపోయింది. గొప్పవారిని, కొద్దివారిని, యవనస్తుల్ని వెంబడించలేదు. నేను చెప్పినట్లు కోత కోయి పనివారిని మాత్రమే వెంబడించావు. నీ మునుపటి సత్ప్రవర్తన కంటే కడపటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. బోయాజు రూతుతో ప్రేమగా మాట్లాడాడు. ఆమె భవిష్యత్తు ఆశీర్వదించబడింది. ఈ రోజున నా ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అలాగనే మీతో ప్రేమగా మాట్లాడాలని కోరుకుంటున్నారు. ప్రేమగల మాటలు అరుదైన ఈ రోజుల్లో నా ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు మీరు ఆకర్షితులవ్వండి. ఆయన దగ్గర మీకు ప్రేమగల మాటలు దొరుకుతాయి, దయగల మాటలు దొరుకుతాయి. ఆ మాటలలో మీకు ఒక ఆదరణ కలుగుతుంది, ఓదార్పు కలుగుతుంది, తృప్తి పొందుతారు. ఆ మాటల చేత మీరు బలపరచబడతారు, స్థిరపరచబడతారు. ఆ మాటలే ఒక రోజున భక్తిలో మిమ్మల్ని నిలబెడతాయి. మరి ఎటంటే అటు గాలికి కొట్టుకొని పోవుచున్నటువంటి పొట్టులాగా ఉండకుండా నా ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు మాత్రమే మీరు ఆకర్షితులైతే, ఒకటి కాడిని తీసివేస్తాడు, 2 అంత్యదినమున లేపుతాడు, 3 ఒక ప్రత్యేకమైన జీవితం ఇస్తారు. ఆయన ప్రేమగల మాటలు మీకు అందజేస్తాడు. మరి ఈ సందేశము ద్వారా మీరు ఆయన వైపు ఆకర్షితులై, ఆయన ఆకర్షణలోనే మీ వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబాన్ని, మీ సమస్తమును నడిపించుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఆ విధముగా మీరు నడిపించబడాలని మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడువైన యేసయ్య, ఏటంటే అటు ఆకర్షితులై నడిపించబడుతున్న మీ ప్రజలందరినీ ఈ సందేశము ద్వారా మీ వైపుకు ఆకర్షించుకోవాలని కోరుకున్నారు. ఈ సందేశము మీ ప్రజలందరినీ మీ వైపుకు ఆకర్షించునుగాక. మీ ఆకర్షణలో ఉన్న శ్రేష్టత, ప్రత్యేకమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇప్పటి వరకు మీరు వివరించారు. మనస్ఫూర్తిగా ఈ మాటలన్నింటినీ బిడ్డలు అంగీకరించారు. మీ వైపుకే ఆకర్షించబడుతామని, మీ ఆకర్షణలోనే జీవితాన్ని గడుపుకుంటామని, లోకములో ఉన్న సకల విధములైన ఆకర్షణలో నుంచి విడుదల పొంది మీలోనే బిడ్డల జీవితాల్లో స్థిరపరచుకొని ఈ భయంకరమైన లోకములో కాడిలో నుంచి విడుదల పొంది స్వేచ్ఛను, విశ్రాంతిని అనుభవించున్నట్లు, మీ రాకడ సమయములో బిడ్డలు అక్షయతను ధరించుకొని మీ వలె మార్చబడినట్లు,
ప్రత్యేకముగా జీవించి ప్రేమగల మీ మాటలకు ప్రతి ఒక్కరూ బద్ధులై ఆదరించబడినట్లు సహాయము దయచేయండి. ఈ మాటల నుండి కుడి ఎడములకు తొలగిపోకుండా ఈ మాటలను ప్రతి ఒక్కరి హృదయములలో భద్రపరుచుకొని నడిపించబడినట్లు మీరు సహాయము దయచేసి ఘనమైన మీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకొనమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.